అండి. హలో అందరికీ నమస్కారం. ఒక సిస్టర్ నన్నైతే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్‌లో 'శ్రీవల్లి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్' అండి. మీరు సీరియల్ చూస్తే గనక శ్రీవల్లి బ్లౌజు ఎట్లుంటది అని తెలుస్తది. నేనైతే సీరియల్ ఏం చూడను కానీ ఒక సిస్టర్ అయితే అడిగింది ఆ బ్లౌజ్ కటింగ్ అని. అయితే అది నేను చూపిద్దామని చాలా రోజులైతుంది ఆ సిస్టర్ అడిగి. కానీ నాకు వీలు కాక చూయించలేదు. కాకపోతే ఇప్పుడైతే అదే కటింగ్ అండి. అది పట్టు దాని మీద అయితే ఒక ఇట్లా కుట్టమని వచ్చిండ్రు. అయితే ఇలా డిజైన్స్ ఏమన్నా మోడర్న్‌గా ఉండాలి మంచిగా. ఇది కొద్దిగా డిజైన్ ఓల్డ్‌గా ఉంది. కాకపోతే కుట్టే పద్ధతి కొద్దిగా మోడర్న్‌గా ఉండాలంటే నేను అది శ్రీవల్లి ఇట్లా అని చెప్పిన. అయితే వాళ్ళు కూడా సరే బావుంటుంది అంటే నేను చెప్పిన. మళ్ళీ దీని మీదకి పట్టు వాటికైతే బావుంటది అంటే, "ఏం కాదు మేము వేసుకుంటాం. మాకు కావాల్సింది మోడర్న్‌గానే కాబట్టి మేము వేసుకుంటాము" అని అన్నారు. అందుకే ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ లైనింగ్‌ని అయితే వాటర్‌లో తడిపేసుకొని ఇలా మడత మన సైడ్ ఉండేటట్టు చూసుకొని కింద ఇలా దారాలు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలి. కింద మాత్రం ఇలా ఈ కింది సైడ్ కూడా మనకు రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడి చేయి సైడ్ మనం గుర్తులు పెట్టేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఇదిగోండి ఇలా ఇలా కింద అయితే ఎక్కువ తక్కువ లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ శ్రీవల్లి బ్లౌజ్ అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ వస్తుంది. హైట్ వచ్చేసి 14.5 ఇంచులు లేదా 14 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 14.5 ఇంచులు హైట్ చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి 14.5. మీకు అలా కాకుండా ఈ కింది నుండి పైకి 14.5 దగ్గర ఒక మార్క్ అయితే చేయండి. ఇది హైట్. ఇప్పుడు ఈ మడత దగ్గర మనం ఈ గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. మీరు 7 ఇంచులే తీసుకోండి. ఎందుకంటే ఈ శ్రీవల్లి అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో దీనికి మాత్రం ఇలా బోట్ నెక్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు అయితే తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుండి కిందికి ఇది చంక భాగం కదా, ఇది కూడా 7 ఇంచులే తీసుకోండి. ఇదిగోండి మీరు స్కేల్ పెట్టి గీసుకోండి. ఇలా 7 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేయండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి సూటిగా ఈ మడత దగ్గర టేప్ ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని ఇదిగోండి ఇలా సమానంగా పెట్టుకొని 12 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేయండి. ఎందుకంటే ఖర్చు కోసం మొత్తం 12 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ మార్క్ ఉంది కదా, దీనికైతే ఇలా స్కేల్ తీసుకొని కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇక్కడ ఈ మూల ఉంటుంది. ఈ మూల దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఇది 1, ఇది హాఫ్ 1.5 ఇంచు 1.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేయండి. ఇలా క్రాస్గా గీయండి. గీసిన తర్వాత ఇది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి మధ్యలో 3.5 ఇంచులు. ఈ 3.5 ఇంచుల నుంచి ఇలా రౌండ్గా అంటే మనం ఇక్కడ ఈ గుర్తు పెట్టినాం కదా, ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా దీనికైతే ఇలా కలిపేసేయండి. అయితే ఎక్కడ కలపాలి అంటే అది మన చెస్ట్ లూజ్ని బట్టి కలపాలి. ఇక్కడ నేనైతే 9.5 ఇంచుల దగ్గర కలిపిన, మిగతాది మొత్తం మనకు ఖర్చులోకి వస్తుంది. ఇప్పుడు దీన్నైతే ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గరికి వెళ్ళిపోదాము. నెక్ అయితే ఈ మడత దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచుల నుంచి కిందికి 4.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేయండి. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ 4.5 కనిపిస్తుంది కదా, ఈ 4.5 దగ్గరికి అయితే ఒక మార్క్ అయితే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ అయితే చేయండి, గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఈ మార్కు గీసినాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ ఈ లైన్ దగ్గర నుండి ఈ పక్కకి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి. ఇలా ఇదిగోండి ఇది 1 ఇంచు, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ చేయండి. మళ్ళీ మనము ఇక్కడికి వచ్చింది కదా మనకు 4.5, ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేయండి. ఎక్కడ మనం ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడనే
1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. ఇలా చేసుకోవాలి. చేసుకొని అర్థమైంది కదా మీకు? ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ నుండి ఇక్కడికి ఆ 1 ఇంచ్ దగ్గరనే పెట్టి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూల దగ్గర నుంచి మనము 1.5 ఇంచుకు ఇక్కడ మార్క్ చేసినాం. 1.5 ఇంచు ఇది కాదు, ఈ 1.5 ఇంచు మార్కు చేసినాం కదా, ఇక్కడికైతే ఇలా క్రాస్గా లైన్ గీయండి. ఇలా లైన్ గీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఈ మూల అనేది ఇలా వి షేప్లోనే రావాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది మన ఇష్టము. అంటే మనము వి షేప్ గీసుకోవచ్చు, లేదంటే యూ షేప్ గీసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ నుండి ఇక్కడికి మనము 4.5 ఇంచుల దగ్గరికి పెట్టుకొని ఇలా వి షేప్ అయితే గీసుకున్నాము. ఇక్కడ మీరు 5 ఇంచుల దగ్గరికి గీసుకొని కూడా గీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందేమో అన్నట్లు నేను 4.5 ఇంచుల దగ్గరికి గీసిన. ఇంకా ఒకవేళ నెక్ మనకు కిందికి రావాలి కాబట్టి ఇప్పుడు ఇదైతే 4.5 ఇంచుల దగ్గర పెట్టిన. ఇప్పుడు నెక్ అయితే మనము 5 లేదా 5.5 ఇంచులు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు వి షేప్ కావాలి ముందు అనుకుంటే మాత్రం ఇలా 5.5 ఇంచుల దగ్గర అయితే ఈ పైనుండి కిందికి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా వి షేప్ అయితే గీసుకోవాలన్నమాట. అంటే మనకి ఇది ముందు నెక్ అన్నమాట. ఇది ముందు నెక్ మనకు. లేదంటే వి షేప్ కాకుంటే మనం ఇలా రౌండ్ అయినా, ఇదిగోండి ఇలా రౌండ్ అయినా ముందు నెక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నెక్ డిజైన్ అయితే ఇది నేను ఫస్ట్ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు, ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నా. దీన్ని బట్టి బ్యాక్ కట్ చేస్తాము. అయితే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు, కాకపోతే ఫస్ట్ మనము ఇప్పుడే కట్ చేస్తలేను. ఎందుకు అని అంటే ఒకటేసారి వెనక సైడ్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది కట్ చేద్దాము. ఇక్కడ నేను వి షేప్ అయితే కట్ చేస్తున్నా. నెక్ వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇవైతే ఇలా స్ట్రేట్గా అంటే ఇట్లా మూల అనేది కరెక్ట్గా. ఇక్కడ మాత్రం ఈ సీరియల్లో బ్లౌజ్కి మాత్రం ఇలాగే షార్ప్గా రావాలి. ఇలా షార్ప్గానే వస్తే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకు రౌండ్ అలా రావద్దు, ఖచ్చితంగా మనకి ఇలా వి షేప్ అనేది రావాలి. వస్తేనే ఆ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ థ్రెడ్ వస్తుంది అనమాట, ఇక్కడ కట్టుకోవడానికి థ్రెడ్ వస్తుంది, అది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇది బోట్ నెక్ కదా, ఇక్కడ నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఈ మూల నుంచి కొద్దిగా ఇలా తగ్గించుకుంటూ దీనికైతే కలపండి. ఇప్పుడు మొత్తం ఇలా నేనైతే ఒకేసారి సింపుల్గా అయిపోవడానికి అంత ఖర్చులోకి మొత్తం ఇలా తీసేసుకున్నా. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, అంత హార్డ్ అయితే ఏముండదు. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇదిగోండి షేప్ అనేది మనకు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో శ్రీవల్లి వేసుకునే బ్లౌజ్ షేప్ అనేది ఫ్రంట్ భాగం ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ కదా, ఇప్పుడు బ్యాక్ బోట్ నెక్ కట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మనము ఇది ఎలా ఉందో అలాగే క్లాత్ వేసుకున్నాము, మీకు చూపించడం కోసం అని తీసిన నేను. ఇదిగోండి ఇలా వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాము. మనకు బ్యాక్ ఎలాగో ఓపెన్సే వస్తాయి కాబట్టి వాళ్ళైతే ఇది బ్యాక్ హుక్స్ అయితేనే బాగుంటుంది. అందుకనే బ్యాక్ అయితే ఏ డిజైన్ అయినా అంటే మంచిగా ఉండాలన్నారు, అందుకంటే ఫంక్షన్కి కదా ఇది, అందుకనే. కాకపోతే పట్టు వాటికైతే ఎప్పుడు ఇలా శ్రీవల్లి డిజైన్ అయితే ఎప్పుడు ట్రై చెయ్యలేదు, కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఈ పట్టు వాటికి. మరి వాళ్ళు వేస్తా అన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు మనకు. ఇలా మంచిగా అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నా నేనైతే. ఫస్ట్ అయితే మనం ఈ అవుట్లైన్ మొత్తము గీసుకున్నాము, ఎందుకంటే ఇంకా బోట్ నెక్ మనము గీసుకోవాలి కదా, అందుకనే ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే అవుట్లైన్ మొత్తం ఇలా గీసేసుకోండి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఇలా చంకలు అయితే గీసుకోండి. ఫస్ట్ మొత్తం మార్క్ చేసుకోండి.
ఇలాగా మొత్తం రౌండ్గా మార్క్ చేయండి. అవుట్లైన్ మొత్తం గీసిన తర్వాత ఇప్పుడు ఇది తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు మనకు నెక్ అనేది ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇలా వచ్చింది కదా. అయితే మనం బ్యాక్ నెక్, ఇది బోట్ నెక్ కాబట్టి ఇంత ఉండదు మనకు. ఇట్లా ఇది షోల్డర్, ఇట్లా ఇక్కడ ఒక లైన్ గీసుకోండి, దీనికి సమానంగా గీసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి మార్క్ చేయండి. 3 ఇంచుల కిందికి అయితే మార్క్ చేయండి. ఎందుకంటే మనకు నెక్, బోట్ నెక్ అనేది ఇంత కిందికి రాదు కదా, ఇంతవరకు ఇట్లా వస్తుంది కదా పైకి, అందుకే. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 3 ఇంచుల దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ది అయితే అవసరం లేదు కాబట్టి దీన్ని రఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడైతే ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ ఇదిగోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే గీసుకోండి. ఇక్కడ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు మనకు హోల్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా. ఇప్పుడు మనము ఈ కింది నుంచి ఒక 4 ఇంచుల పైకి అయితే ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇది కింద ఉక్స్ల కోసం, ఇది కింది సైడ్ ఉక్స్ల కోసం. ఇంక ఇప్పుడు ఇక్కడ మనకు మన ఇష్టం వచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చు. మనము ఈ కింది నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా ఉక్స్ కాజా కోసమని. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్క్ అయితే చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగోండి ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే డిజైన్ అయితే ఇదిగోండి ఇలా డిజైన్ అయితే గీసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఈ డిజైన్ అయితే గీసిన ఒకటేసారి. కాకపోతే ఇక్కడ 3 ఇంచులు ఎందుకు గుర్తు పెట్టుకున్నా అంటే ఇంకా అవుట్లైన్ ఎక్కువ గీసినాం అనుకోండి పెద్దగా వస్తుంది. అంటే అమ్మాయి కొద్దిగా చిన్నగానే అన్నదనమాట, ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఫంక్షన్కి అన్నట్లు ఆ అమ్మాయి ట్రై చేస్తుంది కాబట్టి పెద్దగొద్దు అని అన్నది, ఇంతే చాలన్నది చిన్నగా, అందుకే చిన్నగానే పెట్టేస్తున్నా. ఇప్పుడు నేనైతే ఇది కట్ చేస్తున్నా. మీరు కూడా ఇక్కడ బోట్ నెక్లు అయితే ఇష్టం వచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కొద్దిగా ఈ మూలలు ఇవి తిరిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, అంటే షేప్ మంచిగా వచ్చేటట్టు ఇలా కట్ చేయండి. నేను ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్కి అయితే ఇంకా చంక లోత్ అనేది కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తా. కానీ బోట్ నెక్ అంటాం కానీ చాలా ఈజీగా, అంటే నార్మల్ బ్లౌజుల కంటే కూడా త్వరగా అయిపోయినట్లుంటుంది. ప్లస్ ఈ బోట్ నెక్ బ్లౌజులకు అమౌంట్ కూడా త్వరగా వస్తుంది కదా, కుట్టడం ఈజీ, మనీ ఎక్కువ. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే నేనైతే ఒకటేసారి ఇది ఓపెన్ పెట్టేసిన, ఇలా వస్తుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మనం ఫస్ట్ ఎట్లా వేసుకున్నామో మళ్ళీ అట్లా వేసుకోవాలి. ఇక్కడైతే మనమైతే బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, క్లాత్ అయితే ఇట్లా వేసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే మనము ఇది మర్చిపోతాం, మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ లోతు అయితే తీద్దాం. లోతు ఇదిగోండి ఇక్కడ మీకు మార్క్ ఉంది కదా, దీని లోపలికి ఒక 3/4 ఇంచు లోపలికి ఇలా గీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా పైకి, ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా ఇంతవరకు రావాలి. ఇది షార్ప్నెస్ అనేది ఇలా పై వరకు అయితే రావాలి.
ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పిన కదా, అందుకనే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేయండి కింది సైడు. తర్వాత మళ్ళీ ఇక్కడ కింది నుంచి పైకి ఒక 4 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. చేసి ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు మార్క్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇలా నేను చూపించినట్లయితే 1 ఇంచ్ మార్క్ చేసి ఇది ఇలా షార్ప్గా అయితే గీయండి. గీసిన తర్వాత దీన్ని తెచ్చి ఇదిగోండి, ఇది తెచ్చి ఇక్కడ కాకుండా కొద్దిగా ఇటు, ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇటు సైడు కొద్దిగా ఇటు సైడు ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కట్ చేయాలి. ఇదిగోండి అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో శ్రీవల్లి బ్లౌజు మనకు ఇది నెక్ వచ్చేస్తుంది, ప్రిన్సెస్ కట్టు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ ఏముంది, ఫస్ట్ మనమైతే క్లాత్ అయితే ఇలా ఎలా ఉందో అలానే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత దీన్ని అయితే మళ్ళీ ఇలా మడవండి. మడిస్తే అప్పుడు మనకైతే 4 లేయర్లు, ఇదిగోండి 4 లేయర్స్ అయితే వస్తుంది. ఇలా 4 భాగాలు వచ్చిన తర్వాత దీన్ని కింద అయితే సమానంగా కట్ చేసుకోవాలి ఇటు సైడు. ఇప్పుడు ఎడమ సైడ్ అనమాట మనకు హ్యాండ్స్ వచ్చేది, ఎడమ చేతి సైడ్ వస్తుంది మనకు. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఫుల్ హ్యాండ్సే బాగుంటుంది అని అనుకుంటున్నా, అందుకే ఫుల్ హ్యాండే పెడతా అని చెప్పిన నేనైతే. ఇక్కడ అమ్మాయికి అయితే కొలత తీసుకున్నప్పుడైతే 11 ఇంచెస్ వచ్చింది, 11 ఇంచులు వచ్చింది. కాకపోతే నేను ఇక్కడైతే 10 ఇంచులే తీసుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు అవి పూసలు అనేటివి వాటితో కొద్దిగా డిజైన్ వస్తుంది, డిజైన్ చేయమన్నా దానికోసం అని నేను ఇక్కడ 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే ఇదిగోండి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకొని దాన్ని అయితే ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకొని దీన్ని ఇలా షేప్ అయితే వచ్చేట్టు గీసిన. మనకి ఎలాగో ఇక్కడైతే ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయి. హ్యాండ్ అయితే ఇలా షేప్లో మనం కర్వ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో అయితే ఒక మార్క్ చేసుకొని తర్వాత ఇదిగోండి లోతు అయితే మాత్రం ఇక్కడ నుండి, ఎందుకంటే మనకు కరెక్ట్ కుట్లు ఇక్కడ వస్తాయి అన్నమాట, ఇది సైజ్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఇలా వదిలిపెట్టండి. వదిలిపెట్టేసి ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మధ్యలో మార్క్ చేసి దాన్ని చిన్నగా తెచ్చి ఇక్కడికి, అంటే రాను మనకు వెడల్పు అనేది తగ్గాలి. ఈ మధ్యలో మాత్రమే వెడల్పు ఉండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇదిగోండి షేప్ అనేది ఇలా ఇక్కడికి వచ్చేసరికి సన్నగా రావాలి. అది మనకు పైన 2 లేయర్సే ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మొత్తం 4 లేయర్లు ఉంటాయి. ఆ 4 లేయర్లలో పైన 2 లేయర్లు మాత్రమే పట్టుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇంకా హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా దీనికైతే షేప్ బెల్ట్లు అవన్నీ అయితే ఏముండవు. ఇంకా కాకపోతే ఇక్కడ ఏంది అంటే ఒక నెక్ కోసం అయితే క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం అయితే క్లాత్ కట్ చేసుకుందాము. మిగిలిన పీస్లోనే మీటర్ పీస్ తీసుకున్నా కాబట్టి నాకైతే కరెక్ట్గా మంచిగా సరిపోతుంది. ఇంకా ఇదిగో ఈ పీస్ మిగిలింది, ఇది మిగిలింది. అయితే మిగిలిన దాంట్లో నేను ఇది నెక్ ముందు భాగం ఉంటుంది కదా మనకు, ఈ నెక్ ఫ్రంట్ పార్ట్ కొద్దిగా తిప్పేయకుండా గల్ల పీస్ వేసుకుంటే నీట్గా అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దానికోసమని నేనైతే గల్ల పీస్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నా. నెక్ పీస్ ఇదిగోండి ఇక్కడైతే మడత దగ్గరనే ఇలా మడుతుంది కదా, ఈ మడత దగ్గరనే ఈ ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేస్తున్నా. నెక్ పెట్టేసి ఇవి 2 సమానంగా ఉండేట్టు చూసుకొని ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో ఇక్కడ మనకు కింద క్లాత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పెట్టుకోవాలి.
అంటే మనకు కింది సైడ్ క్లాత్ అనేది ఇక్కడ సైడ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే గీసుకోవాలి. కొద్దిగా కూడా అటు ఇటు అనేది కావద్దు. ఇదిగోండి ఇలా గీసుకోవాలి నెక్. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా కొద్దిగా ఒక 1 ఇంచ్ వెడల్పు లేదా 1.5. ఒకవేళ మీకు క్లాత్ కావాలంటే ఇలా స్ట్రైట్గా గీసుకోండి, లేదంటే ఈ షేప్ ఎలా ఉందో అలాగే గీసుకోవచ్చు. ఇలా అయినా గీసుకోవచ్చు, మన ఇష్టం. లేదంటే ఇలా క్లాత్ ఉంది కదా, దీన్నైనా ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ నెక్ సేమ్ ఎలా ఉందో అలాగే రావాలి గల్ల పీసు కట్ చేసేటప్పుడు. ఇంకా నేనైతే ఇలా ఏం కట్ చేయట్లేను, ఇలాగే ఉంచేస్తున్నా. ఎందుకు అనంటే మనకు కుట్టేటప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా మనం హెమ్మింగ్ చేసుకున్న బాగుంటుంది, లేదంటే ఇలా రౌండ్, లేదంటే ఇలా కట్ చేసి కుట్టేటప్పుడు ఎలా అయినా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్లౌజ్ కట్, ఇది మెయిన్ క్లాత్ ఉంది కదా బ్లౌజ్ పీసు, అది కట్ చేద్దాం. ఇది బ్లౌజ్ పీసు. అయితే ఇదిగోండి ఇక్కడ హ్యాండ్కి ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. ఇదిగో ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి పైన. ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ పైన, ఇది ఇలా బార్డర్ వచ్చింది. అందుకని ఇదైతే హ్యాండ్స్ కోసం అయితే ఫుల్ హ్యాండే కదా, హ్యాండ్ కోసం అయితే ఇలా పెట్టేసిన నేను మెయిన్ క్లాత్. ఇప్పుడు లైనింగ్ తీసుకొని కట్ చేద్దాం. మనకి ఇక్కడ మెయిన్ క్లాత్కి అయితే అతుకులేం పడవు క్లాత్, ఎందుకంటే ఇంత క్లాత్ ఉంది. ఓన్లీ లైనింగ్కు మాత్రమే. ఇలా 4 మడతలు మడిచిన తర్వాత కొద్దిగా ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నైతే ఇలా సమానంగా కట్ చేయండి. ఇదిగోండి హ్యాండ్ అనేది కటింగు అయిపోయింది క్లాత్. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేయండి. తర్వాత మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఇలా వేసేసి వెనుక సైడు ఇలా బార్డర్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ నేనైతే వేస్తున్నా, బాగా మంచిగా ఉంటుంది, ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయింది ఇలా బార్డర్స్ వేసుకోవడము, ప్లెయిన్ కాకుండా ఇలా. ఎందుకంటే మనకు ఇంతే వస్తుంది కదా కరెక్టు, అందుకని ఇంత అలాగే ఫ్యాషన్ అయింది కాబట్టి అలాగే వేసేస్తున్నా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇలా కొద్దిగా ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నా. బ్యాక్ అయితే మనకి ఇక్కడ సపరేట్ ఉంది కాబట్టి ఒకేసారి ఇదైతే నేను ఇలా మధ్యలో కూడా కట్ చేసి పెట్టేస్తున్నా. ఇప్పుడు సపరేట్గా దేని దానికి కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రంట్ భాగానికైతే మనకు ఉక్సులు ముందు భాగం రావు, వెనుక భాగమే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మడత ఉండేట్టే చూడండి, చూసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేనైతే మడత ఉండేట్టు చూసుకొని, ఇది నెక్ కదా, ఇలా మడత ఉండేట్టు చూసుకొని పెట్టిన తర్వాత ఈ పీసులు మన ఇష్టం. ఇంకా ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే క్రాస్గా పెట్టొద్దు, స్ట్రైట్గానే పెట్టాలి. కట్ చేయి. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసిన. కొద్దిగా ఎక్స్ట్రా అయితే కట్ చేయండి. దీనికి కూడా అంతే, క్లాత్ ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోండి. నెక్ అయితే నేను ఇక్కడ ఏం కట్ చేయట్లేదు, కొద్దిగా పైకి అయితే ఇలా కట్ చేస్తున్నా. నెక్ కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే సరే. ఇదిగోండి ఈ పీస్ మాత్రం అస్సలు ఎక్కడ పడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే లైనింగ్ మనకు మళ్ళీ ఎక్స్ట్రా ఉండదు కదా, అందుకని ఇబ్బంది అవుతుంది. ఇది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఇది కట్ చేద్దాము.
మన ఇష్టం, క్లాత్ వేస్ట్ కావద్దు అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడే కట్ చేస్తున్నా. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. ఇదైతే కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ ఏది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో శ్రీవల్లి వేసుకునే బ్లౌజ్ కటింగ్ ఇదైతే అయిపోయింది. ఇంకా అన్నీ అయితే భద్రంగా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంకా ఈ మిగిలిన పీసులు అయితే ఇవన్నీ కూడా పీసెస్ అయితే ఇంకా పెట్టేయండి. మనం కటింగ్ అయిపోయింది కదా, ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం.